హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 59. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులుగా అప్డేట్ ఇవ్వలేనందుకు ముందుగా సారీ చెప్తున్నాను. ప్రివ్యూ స్టోరీ ఏంటో ఒక్కసారి మనం రివీల్ చేసుకుందామా? పర్ణిక ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పద్ధతైన అమ్మాయి. తండ్రి పెళ్లి చేయబోతే తనకి ఇష్టం లేదని ఆ పెళ్లి నుంచి తప్పించుకొని మేనమామతో కలిసి బయటికి వచ్చేస్తుంది. మేనమామ కూడా లేకపోయినా డాక్టర్గా స్థిరపడి చక్కగా తన లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఇంటర్ చదివే రోజుల్లోనే పర్ణిక అభిజిత్ అనే క్రికెటర్ని ఇష్టపడి అతన్నే ఆరాధిస్తూ ఉంటుంది మౌనంగా. పెద్ద అయిన తర్వాత డాక్టర్గా స్థిరపడిన తర్వాత కూడా అభిజిత్ అనుకోని పరిస్థితుల్లో కలిసి పర్ణికతో ప్రేమని స్టార్ట్ చేస్తాడు. అలాగే పర్ణిక ఆ ప్రేమని నిజమని నమ్ముతుంది. అదే టీంలో ఉన్న ఆలం తపస్వి కూడా పర్ణికని ప్రేమిస్తాడు. ఆ విషయం తెలియని పర్ణిక అభి ప్రేమ నిజమని నమ్ముతుంది. అయితే అభి టైంపాస్ కోసం మాత్రమే పర్ణికని ప్రేమిస్తాడు. బీసీసీఐ మెంబర్ అయిన తివారీ కూతుర్ని కావాలనే పర్ణికని అవాయిడ్ చేసి పర్ణిక తనతో డేట్కి రాలేనందుకు కోపంతో పర్ణికని అవాయిడ్ చేసి సియాని పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్లితో మోసపోయానని తెలుసుకొని పర్ణిక అభిని నిలదీయాలని వస్తుంది. ఆ ప్రాసెస్లో పర్ణికని సేవ్ చేసి ఆలం తన ప్రేమని పర్ణికతో చెప్పుకుంటాడు. అయితే ఆలంను కూడా ద్వేషించి పర్ణిక దూరం పెడుతుంది. అనుకోని పరిస్థితుల్లో పర్ణిక తల్లికి ఒంట్లో బాగోకపోవడంతో పర్ణిక ఫ్రెండ్ అరుణ పర్ణిక ఎవరినో ప్రేమించిందని ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటుందని తన తల్లికి కేవలం మాట వరుసకి అంటుంది. విశాల అదే మాటను పట్టుకొని పర్ణికని చూడాలని గొడవ చేస్తూ ఆఖరి స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఈ సమయంలో తన బాయ్ ఫ్రెండ్ని ఎలా పరిచయం చేయాలో ఎవరిని పరిచయం చేయాలో తెలియక పర్ణిక మళ్ళీ ప్రాబ్లమ్స్లో చిక్కుకోవటం ఇష్టం లేక ఆలంని కాంటాక్ట్ చేస్తుంది. ఆలంని తీసుకొని తన ఊరికి తల్లిని చూడటానికి పర్ణిక వస్తుంది. ఇక ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో వినేద్దాం రండి. మరి అదే నీవు అదే నేను పార్ట్ 59. ఏదైనా అవసరం అయితే నేను కాల్ చేస్తాను అంది పర్ణిక. అరే పర్వాలేదు పరి, నేను అడ్జస్ట్ అవుతా అంటున్నా కదా, నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు ఒకసారి మీ అమ్మగారి గురించి ఆలోచించు. మధ్యలో మళ్ళీ నన్ను చూడాలని అంటే అప్పుడు ఏం చేస్తావు అన్నాడు ఆలం. నేను మేనేజ్ చేసుకోగలను, మీరు ఇంకేం మాట్లాడద్దు. ఈ ఒక్కసారికి నా మాట మీరు విని తీరాల్సిందే అని ఖచ్చితంగా వెళ్ళిపోవాలన్నట్టు చెప్పింది పర్ణిక. ఏదో ఉంది, వచ్చినప్పటి నుంచి అన్ని నిర్ణయాలు నా మీదే వదిలేసి ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తోందంటే ఏదో ఉంది, సంథింగ్ రాంగ్ అనుకున్నాడు తపస్వి. మరింకేం మాట్లాడలేదు. పర్ణికతో ఉన్న కాసేపైనా కలిసే ఉండాలని అనుకున్నాను, కానీ పర్ణిక ఒప్పుకోకపోవడంతో చిన్నబోయినట్టయింది ఆలం మొహం. ప్లీజ్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ నేనే ఫోన్ చేసినా చేయకపోయినా మీరు తొందరగా వచ్చేయండి. ఈ ఒక్క రాత్రి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని మెల్లగానే చెప్పింది పర్ణిక. మరింకేమనలేక సరే అమ్మ జాగ్రత్త అని ఒకసారి విశాల్ వైపు తిరిగి బాయ్ అత్తమ్మ, మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని అని మెల్లగా విశాల్ చేతిలో ఉన్న తన చేయి విడిపించుకోవాలని చూశాడు ఆలం తపస్వి. పర్ణిక చేతిని వదిలేసింది, కానీ ఆలం చేతిని మాత్రం జారిపోతున్నట్టు అనిపించి కాస్త కదిలి గట్టిగా పట్టుకుని మళ్లీ నిద్రలోనికి జారుకుంది. నిస్సహాయంగా చూశాడు పర్ణిక వైపు ఆలం. 1-2 నిమిషాలు ఆగి పర్ణిక మెల్లగా తల్లి చేతిలో నుంచి ఆలం చేతిని విడిపించింది. విశాల్ చెయ్యి వదులుతూనే పర్ణిక చెయ్యి పట్టుకొని ప్లీజ్ నేను ఇక్కడే ఉంటాను, నాకు అత్తమ్మని వదిలి వెళ్లాలని లేదు అన్నాడు జాలిగా మొహం పెట్టి. ప్లీజ్ ఆలం గారు, మీరు ఇక్కడ ఉండి ఇబ్బంది పడటం నేను చూడలేను. అందుకే హోటల్కి వెళ్ళి పీస్ఫుల్గా పడుకోండి. ఈ నైట్ అందుకే వెళ్ళమన్నాను. ప్లీజ్ ప్లీజ్ అని అదే రేంజ్లో చెప్పింది పర్ణిక కూడా. నువ్వు బ్యాడ్ గర్ల్వి అన్నాడు ముద్దుగా మొహం ముడుచుకొని. ఒప్పేసుకుంటున్నాను అంది పర్ణిక నవ్వుతూ. ఇలా ఏదన్నా ఒప్పేసుకుంటే ఎలా? నాకు ఉండాలనుంది, నువ్వేమో వెళ్ళిపో అంటున్నావు. తప్పు కదూ, ఇంటికి వచ్చిన వాళ్ళని ఉండమని అనాలి కానీ వెళ్ళిపోమని అంటారా అన్నాడు తల్లి దగ్గర చిన్నపిల్లాడు అల్లరి పెడుతున్నట్టు. చాలాసేపటిగా వాళ్ళిద్దరి మధ్య జరుగుతుందంతా చూస్తున్న అరుణకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎన్నో ఏళ్లుగా అలవాటైన భార్యాభర్తల్లా ఇద్దరూ గిల్లి కజ్జాలు ఆడుకుంటున్నట్టుగా ఉంది. అదిగో మళ్ళీ మొదటికే వచ్చారు. అక్కడికి వెళితే ప్రశాంతంగా పడుకుంటారు. నా వల్ల మీకు రోజంతా జర్నీతోనే సరిపోయింది కదా అని అన్నాను అంది. నేను ఎలాగూ అమ్మని వదిలి రాలేను కదా, మీరు కూడా ఎందుకు ఇబ్బంది పడటం అని మీ గురించి ఆలోచించే చెప్తున్నాను అంది పర్ణిక పట్టుదలగా. సరేలే వెళ్ళిపోతున్నా అని లేచి అరుణ వైపు చూసి బాయ్ అరుణ అన్నాడు. బాయ్ ఆలం గారు, రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాంలేండి, ఏం పర్వాలేదు, వెళ్ళి రండి అంది అరుణ కూడా.
మీరు ఇద్దరూ ఒకటే, ఇద్దరూ తోడు దొంగలు, నన్ను బయటికి తోసేస్తున్నారు అన్నాడు అలిగినట్టు. ఆలం వెళ్ళిన తర్వాత దీన్ని గట్టిగా పట్టుకోవాల్సిందే, లాభం లేదు, ఇది ఏదో దాస్తోంది నా దగ్గర, ఇవాళ దీంతో నిజం చెప్పించి తీరాలి అనుకుంది పర్ణిక గురించి అరుణ. సరే, మళ్ళీ కలుస్తాను, ఏదైనా అవసరమైతే మాత్రం తప్పకుండా కాల్ చేయాలి, సరేనా అని వెళ్ళిపోతూ విశాల దగ్గరగా వచ్చి, బాయ్ అత్తమ్మ, హ్యావ్ ఏ డీప్ స్లీప్, లవ్ యూ అని నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టాడు. ఆ క్షణంలో నిస్సహాయంగా ఉన్న ఆ తల్లికి తన కూతురు అంటే ఎంత ఇష్టమో ప్రాణమో తెలుసుకోవాలంటే ఒక జీవితకాలం చాలదేమో అనిపించింది ఆలంకి. మీ కూతుర్ని ఎక్కడ పెట్టుకుని కాపాడుతానని, ఇక్కడ పెట్టుకుని కాపాడుతానని మీకు మాట ఇస్తున్నాను, మీరు తొందరగా కోలుకుంటారు కదూ అని ఆమె చెవిలో చిన్నగా చెప్పాడు. అంతవరకు అశాంతిగా నీలినీడలు కదలాడుతున్నట్టు ఉన్న ఆమె మొహంలో ప్రశాంతత చేరినట్టు అనిపించింది. మరుక్షణం అక్కడి నుంచి లేచి పర్ణిక దగ్గరికి వచ్చి, ఎంత రాత్రి అయినా పర్వాలేదు, నాకు అవసరమైతే కాల్ చేయటం మర్చిపోవద్దు అని చిన్నగా చెంపని చేత్తో తట్టి, బాయ్ పరి, గుడ్ నైట్ అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి కారులో కూర్చున్నాడు. ఆలం కారు అక్కడి నుంచి బయలుదేరింది. ఆలం బయలుదేరిన 2 నిమిషాలకి ఆలం కారుని ఫాలో చేస్తూ గోపాలం, వరదాచారి ఇద్దరూ బైక్ మీద బయలుదేరారు. అరుణ చైర్ తెచ్చి పర్ణిక దగ్గరగా వేసుకుని, ఇప్పుడు చెప్పు, ఏంటి కదా, అసలు నా దగ్గర చాలా విషయాలు దాచినట్టున్నావే అంది అరుణ దబాయింపుగా. దేని గురించి మాట్లాడుతున్నావే అంది పర్ణిక ఏం తెలియనట్టు. కాకి పిల్లి కథలు చెప్పడం మానేసి నోరు మూసుకుని, ఇంతకీ వీడెవడు, నీకు ఎలా పరిచయం అది చెప్పు, నీకన్నీ తెలుసన్న సంగతి నాకు తెలుసు అంది అరుణ చెప్పేదాకా వదలను అన్నట్టు పట్టుదలగా. అబ్బా, చెప్పడానికి ఏం లేదే, అంత సీన్ లేదులే, కథ లేదు, సీరియల్ లేదు, నేను నీ దగ్గర ఏదైనా దాయగలనా, నువ్వు నాకున్న ఏకైక బెస్టీవి అని ఏదో చెప్పబోతుండగానే పార్వతీశం మనసులో కోపం మొహంలో కనిపించనీయకుండా చప్పుడయ్యేలా అడుగులు వేసుకుంటూ పర్ణిక గదిలోనికి వచ్చాడు. తండ్రి ముఖాముఖి ఎదురైపోవటంతో పర్ణికకి మనసాగలేదు. ఒక్కసారిగా మనసులో ఉన్న ప్రేమ ఉప్పొంగింది. ఎంతైనా తన కన్న తండ్రి కదా అని, ఎలా ఉన్నారు నాన్న అని చాలా ప్రేమగా ఆర్తితో పలకరించింది. పర్ణిక మాటల్లో భావం పార్వతీశం మనసుకి చేరనేలేదు. ఏ భావం లేకుండా నేను బావున్నాను అని చెప్పేటట్టు, నువ్వు చేస్తున్నావా అని అడిగాడు సూటిగా పర్ణికని చూసి. తెల్లబోయింది పర్ణిక. ఇప్పుడు నేనేం చేశాను నాన్న అని అడిగింది. ఇంకా ఏం చేయాలి, వాడెవడో ఏంటో, వాడిని తీసుకొచ్చి ప్రేమిస్తున్నానని చెప్తావా, కొన్నేళ్ల క్రితం ఇంట్లో నుంచి ఇలాగే పెళ్లి విషయంలోనే నా మాట కాదని వెళ్ళిపోయావు, అయినా నీకు బుద్ధి రాలేదు, ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ వాడెవడనో తీసుకొచ్చి ఎదురుగా నిలబెట్టావు, మళ్ళీ బావున్నారా అని అడుగుతున్నావు అన్నాడు కోపంగా. పర్ణిక మనసులో నిరాశ మేఘంలా కమ్ముకుంది. బాధ కోపం కలగలిసినట్టు, ఆపండి నాన్న, కాలం దేన్నైనా మారుస్తుంది అంటారు, రాయిలా మీలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళని మార్చలేదని అర్థమైపోయింది. అప్పుడు మీరేం మారలేదు, ఇప్పటికీ మీరేం మారలేదు, ఎప్పుడూ మీరు ఒకేలా ఉన్నారు. అప్పుడు తెలియక తప్పు చేశానేమో, మీరు చెప్పినట్టు వినుంటే తల్లిదండ్రుల మధ్య అపురూపంగా పెరిగేదాన్నేమో అని చాలా రోజులు నేను మదనపడ్డాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తోంది, నేనప్పుడు చేసింది ఇప్పుడు చేస్తున్నది రెండూ కరెక్టే. తండ్రి ఆలోచనలు ఏంటో పసిగడుతున్నట్టు డాక్టర్ పర్ణిక అయిపోయింది. గుడ్డొచ్చి పిల్లని విక్రించిందట, నువ్వు నాకు నీతులు చెప్పక్కర్లేదు, వాడెవడు, వాడి కులం ఏంటి అని అడిగాడు పార్వతీశం చిరాకుతో. సరే, మీకు తన గురించి తెలియాలి అంతే కదా, నాతో వచ్చిన అతని పేరు ఆలం తపస్వి, అతను ఒక ముస్లిం, నాకు చాలా కావలసినవాడు, నేను పెళ్లి చేసుకోబోయేవాడు, ఏం చేస్తారు అన్నట్టు పర్ణిక చేతులు కట్టుకొని ధీమాగా సమాధానం చెప్పింది. కూతురు నెమ్మదితనానికి మరింత మండిపోయింది పార్వతీశం మనసు. ఛీ, సిగ్గులేదు ఆ మాట అనటానికి, సద్బ్రాహ్మణ వంశంలో పుట్టావు, ఒక పూజా పునస్కారం లేనివాడిని, కులం గోత్రం లేనివాడిని, ఏది పడితే అది తినేవాడిని పెళ్లి చేసుకుంటానని ఎలా చెప్పగలుగుతున్నావు, అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు, నా పరువు మరొకసారి తీయడానికి వచ్చావా ఇక్కడికి, కూతురు అనే మమకారం లేకుండా సూటిగా ఇష్టం వచ్చినట్టు మాటల తూటాలు వదులుతున్నాడు పార్వతీశం. అరుణ ఏం మాట్లాడడానికి తోచక అలాగే బిక్కచచ్చిపోయినట్టు కూర్చుండిపోయింది. పార్వతీశం గదిలోనికి వస్తున్నప్పుడే విశాల కళ్ళు విప్పింది. పార్వతీశం తీస్తున్న లాపాయింట్లన్నీ విశాల చెవులకు చేరుతూనే ఉన్నాయి. అనారోగ్యంతో గట్టిగా మాట్లాడలేక, కూతురి పరిస్థితి అర్థం చేసుకోలేక, తన వల్లే కూతురికి ఈ పరిస్థితి వచ్చిందని ఏడుస్తోంది మనసులోనే. అయినదేదో అయిపోయింది, ఇక ఏం జరగాలో అది ఆలోచించు,
ఇదిగో మంచం మీద పడుకుంది కదా, దానికి ఈ అనారోగ్యం బెంగ ఎందుకో తెలుసా? నీకు పెళ్లి కాలేదని, నువ్వు ఇంటికి దూరం అయిపోయావని, నువ్వు పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండిపోతానంటే నా కూతురిగా ఉంటావు, దానికి అనారోగ్యం కూడా గట్టెక్కిపోతుంది. మళ్ళీ నీ తల్లి నీ కళ్ల ముందే తిరుగుతుంది. నా గోదావరిని నువ్వు ఎలాగూ తెచ్చి ఇవ్వలేవు. రెండోసారి కూడా నీ వల్ల నాకు భార్యను దూరం చేయకు అన్నాడు కఠినంగా. ఎక్కడ కొడితే కూతురు మేలుకుంటుందో బాగా తెలిసినట్టు మాట్లాడాడు పార్వతీశం. తండ్రి మాటలకు మనసులోనే విలవిలలాడింది పర్ణిక. ఇంతకంటే గొప్పగా ఆలోచిస్తాడని అనుకోలేదు. అయినా రోషపడే మనసుని బుజ్జగించి అదుపులోనికి తెచ్చుకుంది. సరే నాన్న, మీరు చెప్పింది నాకు అర్థమైంది. నా వల్లే మీరు 2 సార్లు నష్టపోవడం నాకిష్టం లేదు. ఏం చేయమంటారో చెప్పండి అయితే అంది. తండ్రి మనసులో ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలని 2 చేతులు కట్టుకుని సూటిగా కళ్ళల్లోకి చూస్తూ అడిగింది పర్ణిక. ఆలం కారుని బైక్ మీద వెంబడిస్తూ గోపాలం వరదాచారి రావటం చూసి కారు డ్రైవర్ రివ్యూ మిర్రర్లో నుంచి వాళ్ళిద్దరినీ చూసి, సార్, మన కారుని ఎవరో ఇద్దరు ఫాలో అవుతున్నారు అన్నాడు. తన సెక్యూరిటీనే కార్ డ్రైవర్గా తెచ్చుకున్న సంగతి ఆలంకు తప్ప పర్ణికకు కూడా తెలియదు. కేవలం హైర్ చేసుకున్న టాక్సీ డ్రైవర్ అనే అనుకుంటోంది పర్ణిక. వ్యూ మిర్రర్లోంచి ఆలం కూడా ఒకసారి చూశాడు గోపాలాన్ని, వరదాచారిని. ఒక్క క్షణంలోనే వీళ్ళిద్దరిని నేను పరి ఇంట్లో చూశాను కదా అని గుర్తుపట్టాడు. అయినా నన్ను ఫాలో చేయాల్సిన అవసరం వీళ్ళకేముంది అనుకుని, సరే వెయిట్ చేద్దాం, ఇంతకీ విషయం ఏంటో పూర్తిగా తెలియలేదు కదా అనుకున్నాడు. ఏం చేద్దాం సార్ అని అడిగాడు ఆలం సెక్యూరిటీ అనిరుద్. చేయటానికి ఏం లేదు, వాళ్ళు ఏం చేస్తారో మనం వెయిట్ చేయాల్సిందే. తొందరగా హోటల్కి పోని అన్నాడు. 1 అవర్లో కారు నోవాటెల్లోనికి ప్రవేశించింది. ఆలంతో పాటు సెక్యూరిటీ అనిరుద్, గోపాలం, వరదాచారి కూడా ఎవరో తెలియనట్టుగా లిఫ్ట్లోనికి ప్రవేశించారు. ఆలంతో పాటే లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చి వాళ్లు ముందు వెళ్తుంటే వీళ్లు కూడా వేరే రూమ్ తీసుకున్నట్టుగా వాళ్ళని దాటుకుని వెళ్తూ ఆలం ఏ రూమ్లో ఉన్నాడో ఇద్దరూ గమనించారు. లోపలికి వెళ్ళిన అనిరుద్, సార్, నేను ఆపోజిట్ రూమ్లోనే ఉన్నాను అని చెప్పాడు. ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటాను వాళ్ళని, ఏం పర్వాలేదు, ఏదైనా అవసరమైతే నేను కాల్ చేస్తాను అని చెప్పి అనిరుద్ని పంపేశాడు. ఆలం ఫ్రెష్ అయ్యి వచ్చి, నిన్ను వదిలి రావటం నాకు ఇష్టం లేకపోయినా నీ మాట కాదనలేక వచ్చేశాను పరి, బోర్గా ఉందిరా అనుకున్నాడు. ఇంతలో డోర్ నాక్ చేసిన సౌండ్ విని ఓపెన్ చేశాడు ఆలం. వరదాచారి, గోపాలం ఇద్దరూ నిలబడి ఉన్నారు. ఎవరు మీరు, ఏం కావాలి అన్నాడు అలానే వాళ్ళిద్దరిని చూసి. నా పేరు గోపాలం, నేను పర్ణిక తమ్ముణ్ణి, ఇతను మా బావ వరదాచారి అన్నాడు గోపాలం. ఓ గుడ్, రండి లోపలికి అని పక్కకి తొలగి దారిచ్చాడు. వీడేనా వరదాచారి అంటే అనుకున్నాడు ఆలం. వీళ్ళకి నాతో పనేంటో అనుకొని ఆపోజిట్ రూమ్లో ఉన్న పీప్ హోల్లో నుంచి అనిరుద్ గమనిస్తున్నాడని తెలుసు ఆలంకి. బెడ్ మీద పర్ణిక బ్యాగేజ్ ఓపెన్ చేసి ఉండటంతో చక్కగా ఎంతో అలవాటు ఉన్నట్టు పర్ణిక డ్రెస్సులు అందులో పెట్టి క్లోజ్ చేసి సన్నగా ఈల వేసుకుంటూ క్లోజెట్లో సర్దేశాడు. ఆలం కట్అవుట్ చూసి, వీడేంటో ఇంతున్నాడు, పర్వాలేదంటావా, మనం మొదలు పెట్టొచ్చా అని మెల్లగా అనుమానంగా అడిగాడు వరదాచారి గోపాలాన్ని. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.